ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉదయం మనందరికీ మంగళకరం కావాలని ఆశిస్తూ మంగళధ్వనిని విందాం. వేద మంత్రాలలో లౌకిక, పారలౌకిక, పారమార్థికమైన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేద పఠనం విందాం, ఆ పరమాత్ముని అనుగ్రహాన్ని పొందుదాం. तेन त्यक्तेन भुञ्जीथा माग्रेधाः कस्य विद्धानाम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतज्ञो समाः एवं त्वयिनान्यथेतोऽस्ति न कर्मा लिप्यते नारे असृज्यानामते लोका अन्धेन तमसा वृताः तांस्ते प्रेत्यापि गच्छन्ति केचात्महनो जनाः अनेजदे
कामनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमारेषत तद्धावतोऽन्यानत्येति तिष्ठत्तस्मिन्नपोमा तर्षवा दधाति तदेजति तन्नैजति तद्दूरे तद्वान्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः यस्तु सर्वाणि भूतान्यात्मन्नेव नोपश्यति सर्वभूतेषु चात्मानन्ततो न विचिकित्सति यस्मिन् सर्वाणि भूतान्यात्मैव भूतविजानतः तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः सवर्जगाच्छुकरामकायमव्राणामसनाविरग्गो शुद्धमपापविद्धम् कविर्मनीखी परिभूः स्वयंभूर्जात तद्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः अन्धन्तमः प्रविशन्ति ते सम्भूतिमुपासते ततो भूय इव ते तमोज उसम्भूत्याग्मुरताः अन्यदेवाहुः सम्भवादन्यदाहुरसम्भवाद इति शिशुरुमधीराणाञ्जेनस्तद्विचक्षिरे सम्भूतिं च विनाशां च यस्तद्वेदो भयज्ञो सः विनाशेन मृत्युन्तीर्त्वा सम्भूत्यामृतमश्नुते अन्धन्तमः प्रविशन्ति ते विद्यामुपासते ततो भूय इव ते तमोज उद्विद्यायाग्मुरताः अन्यदेवाहुर्विद्याय अन्यदाहुरविद्यायाः इति शुश्रुमधीराणाञ्जेनस्तद्विचक्षिरे विद्याञ्जस्तद्वेदो भयज्ञो सः अविद्यया मृत्युन्तीर्त्वा विद्ययामृतमश्नुते वायुरनिलममृतमथेदं भस्मान्तग्गो शरीरम् ॐ क्रतो स्मर किल्बे स्मर क्रेतग्गु स्मर अग्नेय सुपधाराये असमान् विश्वा निदेवव्यूनानि विद्वान् जूयोऽध्यसमज्जुहुराणमेनो भूयिष्ठान्ते नाम उक्तिं विधेम
हिरण्मयेन पात्रेण सत्यस्यापीहितं मुखम् जोषावादितिये पुरुषः सोऽसावहम् ॐ अहं ब्रह्म हरिः ॐ। ఉపనిషత్తులో దాగి ఉన్న అనంతమైన అత్యంత రహస్యాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. నవిత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాట్మచేత్వాం జీవిష్యామో యావదీశిష్యసి త్వాం వరస్తు మే వరణీయః స ఏవా. యమధర్మరాజులు అంటూ ఉన్నాడు, నవిత్తేన తర్పణీయో మనుష్యః, మనుష్యులను ధనముచే తృప్తి పరచలేమట. అంతే మనుష్యుల స్వభావం అది. మనుష్యేతర ప్రాణులకు ఏదైనా వాటికి కావలసిన విషయాలను, ఆహారము మరేదైనా ఇచ్చి తృప్తిపరచవచ్చు. మనిషిని మాత్రము ధనముతో సంతోషపరచలేరట. కారణము ఆ మనిషిలో ఉండే అవగుణం ఏమిటంటే, ఎంత ధనం వచ్చినా చాలు అనే భావన మనిషికి కలగదట. ఇంకా ఎక్కువ వస్తే ఈరోజు 1,00,000 రూపాయలు ఇచ్చేటే ఇంకా 2 లక్షలు అయితే బాగుంటుంది, 1 కోటి వస్తే 10 కోట్లు ఉంటే బాగుంటుంది అని మనిషికి ధనము పైన ఆశ పెరుగుతూ పోతుందే కానీ ధనము పైన చాలనే భావన మనిషికి రాదు. అలాంటి ధనము చేత నీవు మనుష్యుని తృప్తి పరుస్తావంటున్నావు కదా యమధర్మరాజా, అది సాధ్యం కాదు. నవిత్తేన తర్పణీయో మనుష్యాన్, మనుష్యులను ధనముచే ఎప్పటికీ కూడా తృప్తిపరచలేము అని ఇతడు చెప్తూ, అంతేకాదు నీ వంటి మహానుభావులను దర్శించిన తర్వాత ధనమే మొదలైన వాటిని అడగకూడదట. అది చాలా తప్పవుతుంది. ఇంకెవరో ఒక రాజులు, చక్రవర్తులు, సంపన్నులు, జమీందారుల దగ్గర వెళితే ధనాన్ని అడిగితే అదొక రకంగా ఉంటుందేమో కానీ, నీలాంటి ధర్మాత్ములు, జ్ఞానివరేణ్యులైనటువంటి మహనీయుల దగ్గరికి వెళ్ళి ఏ మనిషి ధనం అడుగుతాడో నిజంగా అతడు మనిషి కాదు అని చెప్పేసి అంటున్నారు. కారణం ఏమిటంటే, మీలాంటి వారి యొక్క దర్శన మాత్రమే సకల సంపదలకు కారణమవుతుందట. చూడండి, కష్టపడి ధనం అడిగేవారు ఉంటారు. ధనం అడిగినా ఎంత వస్తుంది? కొద్దిగా వస్తుంది. మహానుభావుల దగ్గరికి వెళ్ళి ధనాన్ని అడగకుండా వారి దర్శనం మాత్రం చేసుకుంటే చాలట. ఏది అపేక్షించకూడదు. భాగవతము పదే పదే చెప్తుంది, మహానుభావుల దర్శనం అనేది ఎంత గొప్పది అంటే, నహ్యం మయాని తీర్థాని నదేవా మృచ్ఛిలామయ తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవ. మనకేదో ఒక మంచిది కలగాలని చెప్పేసి తీర్థక్షేత్రములను సందర్శించి పాపములను పరిహారం చేసుకోవడానికి వెళతాం. అయితే ఆ తీర్థక్షేత్రాదులు మమ్మల్ని పూర్తిగా ఉద్ధరిస్తుందా? శిలామయమైనటువంటి క్షేత్రములకు వెళ్ళి ఆ దర్శించినా అది ఉద్ధరిస్తుందా? ఉద్ధరిస్తుందేమో కానీ చాలా సమయం పడుతుంది. తే పునంతి ఉరుకాలేన, చాలా కాలం పడుతుంది. అయితే దర్శనాదేవ సాధవ, మహానుభావులను దర్శనం చేసుకుంటే చాలట. 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు ఈ భూమండలంలో ఉండే తీర్థక్షేత్రమును సందర్శించుకొని వస్తే ఏ ఫలం రావాలో ఆ ఫలితము ఒక్క మహానుభావుని సందర్శనం చేయవస్తుందట అని భాగవత తత్వం ఏం చెప్పిందో భగవద్భక్తుడైన నచికేతువు కూడా ఆ భాగవత తత్వాన్ని చెప్తూ ఉన్నాడు. మీలాంటి మహనీయుల యొక్క సందర్శనమే ఒక ధనము. మేము మిమ్మల్ని అడిగితే కొంత ధనం ఇస్తారు. అయితే భక్తిచే మిమ్మల్ని మేము స్తుతిస్తే మీ దర్శనం చేసుకుంటే మా జీవనమే కాదు, తర్వాతి వారి జీవనానికి సరిపోయే ధనాన్ని మీ అనుగ్రహం వల్ల లభిస్తుంది. అందుకే ఏ మనిషి కూడా మహనీయులను ఈ విధంగా వెళ్ళి అడగకూడదట అని చెప్పేది. మీలాంటి వాళ్ళు ఉండడమే మాలాంటి వాడిని ఉద్ధరించడానికి అని చెప్పేసి. భూతాని భవ్యాని జనార్దనస్య అనుగ్రహాయేవ చరంతి నూనమంట. కొందరు మహనీయులు భూలోకంలో సంచరిస్తారు. ఎందుకు సంచరిస్తారంటే, నా దగ్గర రాలేడు, నేనే వారి కంటికి పడతాము, ఆ కంటికి పడితే నన్ను చూస్తాడు, చూస్తే వారు ఉద్ధారం కాదని చెప్పేసి కొందరి మహనీయులకు సంచారం చేస్తారట.
జనస్య కృష్ణత్ విముఖస్య దైవత్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేవ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. ఇది విదురుడు మైత్రేయ మహర్షితో చెప్పే వాక్యం ఇది. కొందరు మహనీయుల సంచారము భూలోకంలో సంచరిస్తూ ఉంటారు, పని లేక కాదు. వారి యొక్క దృష్టి ఎవరిపైన పడుతుందో, ఎవడు అతన్ని చూస్తాడో చూచిన వాడు ఉద్ధారం అయిపోవాలని చెప్పి. ధార్మికుడే అయినా సరిగా చెప్పేవాళ్ళు లేకుండా అధర్మ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి వారికి వీరి దర్శనాన్ని ఇచ్చి వారిని కాపాడతారు. వారే కాకుండా ఇక మీలాంటి వారు ఒకే చోట ఉన్నటువంటి మీలాంటి మహనీయుల మహానుభావుల దగ్గరికి మేము వస్తే మీ సందర్శనం చేసుకుంటే చాలు, అదే మాకు సకల సంపదలు, అంతేగాని మీ నుంచి ఏ కోరికలు కోరకూడదు అని యమధర్మరాజు వద్ద నచికేతు తన యొక్క ఆస్తికతనాన్ని, సాత్విక బుద్ధిని తాను చూపిస్తూ ఉన్నాడు. మనము కూడా అడిగితే చూస్తే ఈ విధంగా ఉండాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఉపనిషత్తు ఇలా సందేశం ఇస్తోంది. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం జ్యేష్ఠ మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. జ్యేష్ఠమాసానికి అధిదేవత అయినటువంటి అచ్యుతుడిని స్మరించాలి. ఆ అచ్యుతుడికి ఎన్నో నామాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క నామంతో మనం ఆ స్వామిని ఈరోజు స్మరించుకొని తరిద్దాం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీ మూర్ధం నమాధోక్షజం. ఈ శ్లోకంలో ఒక్కొక్క అవయవానికి ఏ పనో నియమించబడుతోంది. ఈ శ్లోకంలో విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితుం పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత. ఈ లోకంలో మనకు సరైనటువంటి అవయవాలు ఇచ్చాడు అంటే పరమాత్మ ఆయన్ను స్మరించి ఆయన్ను ఆరాధించి తరించడానికే ఆయన ఇచ్చాడు. కాబట్టి ఒక్కొక్క అవయవంతో ఏ పనులు చేయాలి అని చెప్పే విధంగా ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు పెద్దలు. జిహ్వే కీర్తయ కేశవం. ఓ నాలుక, సహజంగా నాలుక లేకపోతే ఏ పదాన్ని ఉచ్చరించలేం. కాబట్టి జిహ్వే కీర్తయ కేశవం, కేశవుడు అనేటువంటి నామం కలిగినటువంటి ఆ స్వామిని నువ్వు కీర్తించు. మురరిపుం చేతో భజ. ఓ మనస, నీవు మురరిపుం చేతో భజ, మనస్సుతో మురరిపుడు అంటే ముర అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆ స్వామిని మనసారా స్మరించు. అందువల్లే త్యాగరాజస్వామి కూడా మనస్సుతో చెప్పుకున్నట్లుగా కొన్ని కీర్తనలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. పాణిద్వంద్వ, ఓ రెండు చేతులారా, శ్రీధరం, శ్రీధరుణ్ణి ఈ రెండు చేతుల ద్వారా నీవు అర్చించు. అచ్యుత కథ శ్రోత్రద్వయ త్వం శృణు. ఓ చెవులారా, అచ్యుత కథ కేవలం ఆ అచ్యుతుడికి సంబంధించినటువంటి కథలే మీరు వినండి. ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఆ స్వామి యొక్క కథలు వింటారో మీరు ఎప్పుడు కూడా ఆ స్వామిని ఆశ్రయించినటువంటి వారు నశించిపోరు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. అందువల్లే అన్నమాచార్యుడు కూడా తన కీర్తనలో అంటాడు, ఏ పురాణం వెదకిన శ్రీపతిదాసులు చెడరెన్నడును. కాబట్టి ఆ స్వామిని ఆశ్రయించినటువంటి వారు ఎవరూ కూడా చెడిపోరు అనే విషయం అచ్యుత కథల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆ అచ్యుత కథలు మీరు ఎప్పుడూ కూడా వింటూ ఉండండి. కృష్ణం లోకయ, ఎవరిని చూడాలి? కృష్ణుడిని మాత్రమే చూడాలి. కృష్ణుడు అంటే ఆనందింపజేసేటువంటి వాడు కాబట్టి ఈ రెండు కళ్ళ ద్వారా ఆ స్వామిని చూడాలి. లోచనద్వయ హరేర్ గచ్ఛాంఘ్రి యుగ్మాలయం. ఈ రెండు కాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే హరేర్ గచ్ఛాంఘ్రి యుగ్మాలయం, ఆ హరికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళాలి. జిఘ్ర ఘ్రాణ ముకుంద పాద తులసి. ఈ నాసికము దేన్ని వాసన చూడాలి అంటే ముకుంద పాద తులసి. ఆ స్వామికి అర్చించి మిగిలినటువంటి నిర్మాల్యంగా ఉండేటువంటి తులసి ఏదైతే ఉంటుందో దానిని వాసన చూడాలట ఈ ముక్కు. జిఘ్ర ఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్ నమ అధోక్షజం. అధోక్షజుడు అనేటువంటి నామం కలిగినటువంటి ఆ శ్రీహరి యొక్క
పాదారవిందాల దగ్గర నీ మూర్ధం, ఈ శిరస్సుని ఉంచు అని చెప్పినట్లుగా ఈ శ్లోకం చాలా అత్యద్భుతంగా ఒక్కొక్క అవయవానికి ఏ పని చేయాలో ఏర్పాడైనటువంటి శ్లోకం. కాబట్టి అలాంటి అవయవాల్ని మనం ఆ స్వామిని స్మరిస్తూ ఎల్లప్పుడూ కూడా సక్రమమైన మార్గంలో మనం ఉంచి సమస్త ప్రాణికోటిని సక్రమంగా తీర్చిదిద్దేటువంటి ఆ స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా ఇలా అచ్యుత, చక్రి అని, తర్వాత కృష్ణ అని ఇలాంటి నామాలతో ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఆయన్నే కీర్తిస్తూ ఉందాం. ఈరోజు తిదివార నక్షత్రాల్లో ఉన్న విశిష్టతను తెలుసుకుందామా? ఇవాళ జూన్ 10వ తేదీ దుర్ముఖినామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ షష్ఠి, శుక్రవారము, ఆశ్లేష నక్షత్రము. ఈ ఆశ్లేష నక్షత్రానికి దేవతలు సర్పము. మనకు అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ అని చెప్పి 7 లోకాలు ఉన్నాయి. వీటిలో పాతాళ లోకంలో సర్పజాతంతా కూడా నివసిస్తూ ఉంటుంది అని చెప్పి, ఈ సర్పాలకు ఒక పెద్ద చక్రవర్తి ఉంటాడు అని చెప్పి మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిదేవతలైనటువంటివి. కాబట్టి సర్పాలకు రాజైనటువంటి ఆదిశేషుణ్ణి ఈరోజు మనం స్మరిస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా ఇవాల్టి రోజున స్కంద షష్ఠి అని పిలుస్తారు. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, ఆ స్వామిని ఆరాధించేటువంటి రోజు. తర్వాత ఈ రోజునే గౌరీ వ్రతము అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరిస్తారు. వారి వారి మాంగళ్యం ఎల్లప్పుడూ సౌభాగ్యంగా ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో భారతీయ స్త్రీలు ఆరాధించేటువంటి ఒక గొప్ప వ్రతం ఈ వ్రతం. ఈ వ్రతాన్ని పర్వతాల మీద కానీ లేకపోతే అరణ్యాలలో కానీ ఆచరిస్తే ఇంకా శుభప్రదంగా జరుగుతుంది అని చెప్పి మనకు ఇతిహాస పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఆ సుబ్రహ్మణ్య స్వామిని, తర్వాత గౌరీ మాతను, తర్వాత ఆ సర్పజాతులకు అధిదేవత అయినటువంటి ఆదిశేషుణ్ణి స్మరించి తరిద్దాం. వ్యాస మహర్షి మనకందించిన పురాణాలలో ఉన్న శ్లోకాలు మన జీవన విధానానికి ఎంతగానో ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు ఒక పురాణ శ్లోకం విందాం, అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం. క్షాళయామి తవ పాద పంకజం, క్షాళయామి తవ పాద పంకజం, నాథ దారుదృషదోః కిమంతరం, నాథ దారుదృషదోః కిమంతరం, మానుషీకరణ చోర్ణమస్థితే పాదయోః ఇతి కథా ప్రథీయసి. అధ్యాత్మ రామాయణంలోని గొప్ప శ్లోకం ఇది. అసలు కొన్ని శ్లోకాలు ఇంత బాగా రాస్తారా అనిపిస్తుంది అనమాట. ఈ అధ్యాత్మ రామాయణంలోని ఈ శ్లోకం ప్రతి శ్రీరామనవమి నాటికి పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు ప్రతి మాసంలో ఇటు శుక్లపక్షంలో అటు కృష్ణపక్షంలో 2 పక్షాలలో నవమి తిథి నాడు పారాయణ చేసుకున్న వాడికి సకల శుభాలు కలుగుతాయి, ఆనందం కలుగుతుంది. ఎప్పుడు నవమి వచ్చినా ఈ శ్లోకం పారాయణ చేయండి. ముఖ్యంగా శ్రీరామనవమి నాడు ఈ శ్లోక పారాయణ చేయండి. ఈ శ్లోకం యొక్క సారాంశం తెలుసుకుందాం. విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని రక్షించడానికి రామలక్ష్మణుల్ని తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. యజ్ఞం పూర్తయింది. మారీచ సుబాహులు మరణించారు, తాటక మరణించింది. అప్పుడు వారిని వెంట పెట్టుకుని మిథిలా నగరంలో జనక మహారాజు గారి దగ్గర ఒక విల్లుంది, ఆ విల్లు చూడడానికి వెడదాం. ఇంతవరకే చెప్పాడు, పూర్తిగా సీత గురించి చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలన్నీ రాముడికే తెలుస్తాయని. జనక మహారాజు దగ్గరికి తీసుకువెడతానని బయలుదేరాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడు వెంట వెళ్ళారు. కొంత దూరం ప్రయాణించాక మధ్యలో గంగా నది వచ్చింది. గంగ దాటి అవతలకెడితేనే మిథిలా నగరానికి వెళ్ళగలరు. ఇంతలో ఆ గంగానదికి మహావేగంగా ప్రవాహం వచ్చింది, అంటే వరద వచ్చింది. ఆ సమయంలో గంగానది చాలా ప్రవాహంతో ఉంది. ఈత కొట్టుకుని వెళ్ళడానికి ధర్మ ప్రకారంగా క్షత్రియోకులకి యజ్ఞ అవబృతం అయ్యాక ఈత కొట్టుకుని అవతల ఒడ్డుకు వెళ్ళకూడదని ఒక శాస్త్రం ఉన్నది. కాబట్టి పడవ ఎక్కి అవతలికి దాటాలి. అదృష్టవశాత్తు అక్కడ ఒక మంచి పడవ పుచ్చుకొని ఒక నావికుడు ఉన్నాడు. ఆ నావికుడు రామలక్ష్మణులు చూడగానే పరుగుని వచ్చి, ఈ పిల్లలిద్దరినీ ఇందులో ఎక్కించుకుని అవల ఒడ్డుకు తీసుకెడతాను, మీరు రండి అని విశ్వామిత్రుడిని ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు సంతోషించాడు. చాలామంది ఉన్నారు అక్కడ నిజానికి నావికులు, కానీ ఈ నావికుడికి మాత్రం రాముడిని చూడగానే ఏదో తెలియని భక్తి కలిగింది. పైగా రాముడి గురించి అంత పూర్వం విన్నాడు ఆయన. ఒక 2-3 గంటల క్రితం నారద మహర్షి అక్కడికి వచ్చి గౌతముడి భార్య అహల్య రామపాదం సోకి
మళ్ళీ పవిత్రురాలయ్యింది, ఆవిడికి శాప విముక్తి అయ్యింది అని చెప్పాట. అది కూడా విన్నాడు కదా. అందుకే రామలక్ష్మణుల్ని తన పడవలో ఎక్కించుకొని ఆవుల ఒడ్డుకు తీసుకెళ్ళి తద్వారా తరిద్దాం అనుకున్నాడు. రాముడు ఆహ్వానాన్ని మన్నించి పడవలో అడుగు పెట్టబోయాడు. వెంటనే కాలు అందులో పెట్టబోతుంటే ఆగు బాబు అన్నట్టు ఆపేయి, కాలు అందులో పెట్టడం ఆపు అన్నాడు. రాముడు తెల్లబోయి, నువ్వే కదయ్యా నా కాలు అందులో పెట్టమన్నావంటే పెట్టే ముందు నాకు తంతు ఉంది అందుకని ఆపానన్నట్ట. ఏమిటన్నాడు రాముడు, క్షాళయామి తవ పాద పంకజం, రామా కాసి నీళ్లు పట్టుకొచ్చి ముందు నీ కాళ్ళు కడుగుతానన్నాడు. ఎందుకు కడుగుతానో తెలుసునా నీకు? దానికి ఒక కారణం ఉన్నది. నాథదారు దృషదోహ్కిమంతరం మానుషీకరణ చోర్ణమస్థితే, నీ కాళ్ళ కింద ఉన్న దుమ్ము రాయికి తగిలితే రాయి కూడా ఆడదైపోయిందిట. అంటే నీ పాదధూళి రాతిని కూడా నాతిని చేసింది. అసలు రాయి వంటి కఠిన పదార్థమే స్త్రీ అయిపోతే ఇప్పుడు నువ్వు నా పడవలో అడుగుపెడితే నా పడవకి ఏమవుతుందో తంట, అది నా భయం. పడవ దారువు అంటే చెక్క, చెక్క ఇంకా మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉన్న చెక్క ఎన్ని రకాలైన స్త్రీ రూపాల్లో మారిపోయి నన్ను ఇబ్బంది పెడుతుందో. తొందరగా రాతి కంటే సులభముగా స్త్రీ అయిపోయే లక్షణం ఉన్న నా పడవ రక్షణ కోసం నీ కాళ్ళు కడుగుతానన్నట. రాముడి కాళ్ళు కడిగి తరించాలనే కోరికని ఇలా చెప్పాడనమాట. ఈ విధంగా రామపాదాన్ని తాను ప్రక్షాళన చేసిన పుణ్యం పొందాడు ఆయన. ఇలాంటి చమత్కార శ్లోకాలు భక్తితో చదువుకుంటే రామానుగ్రహం లభిస్తుంది. ప్రపంచానికి వెలుగును ప్రసాదించే ఆ సూర్య భగవానుని వైభవాన్ని కొంత తెలుసుకుందాం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం. పరమ మంగళకరమైనటువంటిది సూర్యారాధన. క్షయము కానటువంటి దేనినైనా కటాక్షించగలిగినటువంటి శక్తి ఒక్క సూర్యునికే ఉన్నది. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవతం, త్రిమూర్త్యాత్మకం. ఆయన పరమ మంగళ స్వరూపుడుగా మనం తెలుసుకున్నాం. ఆదిత్య హృదయము అనేటువంటిది పవిత్రమైనది. అందుకే ఆదిత్య హృదయం పుణ్యం అన్నారు. మనం ఆ దేవదేవుడైనటువంటి సూర్యునికి నమస్కరించడమే పుణ్యం. ఎంతోమంది సూర్యారాధన చేస్తూ ఉంటారు, ఉపాసకులు ఉంటారు. ఆ సూర్య ఉపాసన చేత చర్మరోగాలు, చక్షురాది రోగాల యొక్క నివృత్తి ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. కానీ మహాభారతం ఏం చెబుతూ ఉన్నది అంటే సేద్యాదులు చేసేటువంటి వారు, ఎటువంటి భగవదారాధన విషయాలు తెలియనటువంటి వారు పంచోపచారాలని, షోడశోపచారాలని, చతుషష్ఠి ఉపచారాలని, ఇలాంటి ఉపచారాదులని తెలియనటువంటి వారు తమ వృత్తి ధర్మాలను వారు నిర్వర్తిస్తూ పొద్దున్నే ఒక కర్షకుడు తన భుజం పైన అలాగ నాగలిని వేసుకుని వెడుతూ శుచిస్నాతుడై ముఖాన బొట్టు పెట్టుకుని మంచి బట్టలు కట్టుకుని సూర్యదేవా నన్ను కటాక్షించు అని గనక ఆయన నమస్కరించి తన వృత్తికి శ్రీకారం చుడితే అతను మహాపుణ్యాన్ని పొందుతాడు. తను చేసేటువంటి పనిలో ఆయన నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని కూడా పొందగలడు అని చెప్పడం జరిగింది. వ్యాస భగవానుడు ఇత్యాదులు సూర్యారాధన పరమ పుణ్యకరమైనటువంటిది, సులభతరమైనటువంటిది అని చెప్పారు. సర్వశత్రు వినాశనం, ఎటువంటి శత్రువులనైనా నశింపజేయగలిగినటువంటి శక్తి ఒక్క సూర్య భగవానుడికే ఉన్నది. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు సూర్యవంశ తిలకుడు రామచంద్ర ప్రభు. పరమ క్రూరుడైనటువంటి వాడు, తన భార్యను అపహరించినటువంటి వాడు, విభీషణాది సజ్జనుల యొక్క మనస్సుకు కష్టాన్ని కలిగించినటువంటి వాడు అయినటువంటి ఆ రావణ బ్రహ్మను ఆయన యుద్ధంలో ఎదిరించాడు. అయితే రావణుడు తపస్సంపన్నుడు, వేదాంగ నిష్ఠితుడు. అటువంటి రావణుణ్ణి జయించలేనటువంటి స్థితి వచ్చింది. అటువంటి సమయంలో అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ప్రబోధించాడు. ఆదిత్య హృదయం యొక్క శక్తి చేత అవలీలగా రావణుడి పైన విజయాన్ని సాధించాడు రామచంద్ర ప్రభు. ఆ తరువాత యుద్ధం ఎలా జరిగింది అని అంటే జేతవ్యమితి కాకృస్థ మర్తవ్యమితి రావణ. ఎదుటివాడిలో ఉండేటువంటి బలాన్ని కూడా హరించేటువంటిది సూర్యుని యొక్క ఆరాధన. అందుకే సూర్యదేవత ఉపాసన కలిగినటువంటి వాలి ఎప్పుడు కూడా ఎదుటివాళ్ళతో పోరాడుతూ ఉంటే అతని నుంచి రెట్టింపు శక్తిని
ఎంతో శక్తిని ఆయన పొంది ఎదుటి వాళ్ళని నిర్వీర్యుల్ని చేయగలుగుతూ ఉన్నాడు. కనుక సూర్య ఆరాధన అనేటువంటిది మహాఫలవంతమైనటువంటిది. విశేషించి ఈ జ్యేష్ఠ మాసంలో అనేక సంప్రదాయాలను ఆశ్రయించేటువంటి వారు సూర్యారాధన చేస్తూ ఉంటారు. కనుక సూర్యారాధన చేతనే బలవత్తరమైనటువంటి శక్తితో అనేక ఆయుధాలతో తపస్సంపన్నుడైనటువంటి రావణుణ్ణి అవలీలగా జయించి వేశాడు రామచంద్ర ప్రభు. ఇరువురి యొక్క ఉపాసనా శక్తి, తపశ్శక్తి అవి అసామాన్యమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ, ఇరువురికి గురువుల అనుగ్రహం ఉన్నప్పటికీ, ఈయన ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడి ద్వారా పొందాడు గనుక రామచంద్ర ప్రభు రావణుణ్ణి దుర్మార్గుణ్ణి అవలీలగా సంహరించగలిగాడు. కనుక ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం. ఇది జయావహమైనటువంటిది, జయశీలుడైనటువంటి వారు అందరూ కోరుకునేటువంటిది సూర్యారాధన. అంతేకాకుండా జపే నిత్యం, నిత్యము జపించాలి. ఈ సమయంలో జపించవచ్చు, ఈ సమయంలో అవసరం లేదు అని కాదు. అసలు 12 మాసములకు 12 మంది సూర్యులు ఇన్నిన్ని వేల కిరణాలతో విరాజిల్లుతూ ఉంటారు అని చెప్పి మనకి కూర్మ పురాణం స్పష్టంగా చెబుతూ ఉన్నది. అలాంటి అస్తమము అనేటువంటిది కేవలం ఒక లీలగా పొందేటువంటి వాడు సూర్యుడు, త్రిమూర్త్యాత్మకుడు. అటువంటి సూర్యుడిని ఆరాధించే బ్రహ్మగారు కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ, ఇతర దేవతలు కానీ శక్తి పొందుతూ ఉన్నారు అని చెప్పి మనకి చక్కగా పురాణాదులు వివరిస్తూ ఉన్నాయి. అటువంటి భవిష్య పురాణాదుల్ని మనం తెలుసుకున్నటువంటి జ్ఞానంతో సూర్యారాధన మనం చేసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం, పరమ మంగళకరమైనటువంటి ఆ యొక్క దివ్య స్థితిని మనం పొందుతాం. ఎంతో మహార్ఘమైనటువంటి పాపములను తొలగించుకుని పుణ్య సంపదలను మనం సొంతం చేసుకోవాలి అని అంటే సూర్యారాధన చేయాలి. పూర్వం ఎన్నో మంత్రముల చేత విద్య రాకుండా దుఃఖపీడితుడయ్యాడు శ్రీహర్షుడు. శ్రీహర్షుడు మంత్రముల చేత పీడింపబడుతూ తన మేనమామ దగ్గర దాస్యమే చేయవలసినటువంటి స్థితి వస్తే ఆయన తల్లి తన భర్తకి ఇచ్చినటువంటి మాట కోసం అని చెప్పి తను తన చీరకొంగితో ఆత్మహత్య చేసుకుని తన కుమారుణ్ణి సూర్యాభిముఖంగా, అంటే తూర్పు పక్క నుంచి సూర్యుడు వస్తూ ఉంటాడు కనుక అటుకేసి కూర్చోబెట్టి చింతామణి మంత్ర పఠనం చేయమన్నది. మహాద్భుతమైనటువంటి మంత్రం సూర్యారాధన చేతనే పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే సూర్యాభిముఖంగా ఉండి ఉదయించే సూర్యుడిని ధ్యానిస్తూ సూర్యుడు ఉదయించే వరకు చింతామణి మంత్రాన్ని ఆ శ్రీహర్షుడు పఠించాడో అప్పటి వరకు మేనమామ గారి చేత అనేక మంత్రముల చేత జడుడైనటువంటి ఆయన ఆ యొక్క జడత్వం తొలగించుకుని సూర్యకిరణ ప్రభావం చేత చింతామణి మంత్ర ప్రచోదితం చేత గొప్ప పండితుడై నైషధం లాంటి గొప్ప కావ్యాన్ని అనుగ్రహించాడు. ఆయన జీవితంలో అశేష శముషీము శమాశమశ్నామి మాతులా వంటి గొప్ప వాక్యాలను చెప్పాడని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎంతో పవిత్రమైనటువంటి కవిత్వం, కలి యొక్క దుఃఖాలను తొలగించేటువంటి నలదమయంతి వృత్తాంతాన్ని రాయగలిగినటువంటి శక్తి, ఒక శ్లోకానికి 7 అర్థాలు వచ్చేట్లుగా రాయగలిగినటువంటి శక్తి వచ్చేంతటి పుణ్యాన్ని ఆయన ఎలా పొందాడు అని అంటే కేవలము సూర్యుని యొక్క అనుగ్రహం చేత. కనుక ఈ దేశములో మహర్షుల ద్వారా మనకు సంక్రమించినటువంటి ఎన్నో మంత్రములు పరిపూర్ణం కావాలి అని అంటే సూర్యారాధన కావాలి. అంతేకాకుండా గాయత్రి మంత్రం ఉన్నది, బుద్ధిని శుద్ధి చేసేటువంటిది. విద్వాంసుడైనటువంటి వాడు త్రికాలాల్లో సరస్వతి, గాయత్రి, సావిత్రిగా ఉండేటువంటి ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాడు. ఈ త్రిసంధ్యలలో ఆరాధనీయమైనటువంటి ఆవిడ సూర్య తేజస్సుగా విరాజిల్లుతూ ఉన్నది. కనుక బుద్ధికి శుద్ధినిచ్చేటువంటి మంత్రమునకు మూలభూతమైనటువంటి ఆ ఆదిత్యుని యొక్క ఆరాధన సర్వతోభద్రమైనటువంటిది, సమస్త పాపముల నుంచి మనని పరిరక్షించేటువంటిది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. సదాచారమును పాటించడం వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దానిని ఆచరిద్దాం. నైమిత్తిక సదాచారం, అందులో సత్యాన్ని గురించి, సత్యము యొక్క విశిష్టతను మనం తెలుసుకుంటున్నాం. సత్యము ఎంత గొప్పది అంటే దానికి ఉన్నటువంటి విశిష్టత ఇంత అంతా కాదు.
సత్యతప్పుడు అని చెప్పి ఒక బోయవాడు ఉండేవాడు. సత్యం పలికినటువంటి దానివల్ల ఎంత శక్తి ఉంటుందో ఆ సత్యతపుని చరిత్రని మనం గ్రహిస్తే అర్థమవుతుంది. ఆ బోయవాడు దారులు కొట్టి బతుకుతూ ఉంటాడు. అరుణి అని చెప్పి ఒక ముని ఆ ప్రాంతాల్లోకి వస్తే ఆ ముని మీదకి పోతాడు, అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్నవి తీసుకుందామని. ఇతడు ఎంత బెదిరించినా కూడా ఆ అరుణి అనేటటువంటి ముని ఏమాత్రము భయపడడు. ఎవ్వరూ లేని రీతిగా అంత నిశ్చలంగా ఉన్నటువంటి మునిని చూసేటప్పటికి ఈ సత్యతపునికే మార్పు వస్తుంది. ఆయన వెంట పడతాడు. మహానుభావ, నిన్ను చూస్తే ఏదో చాలా గొప్ప మహనీయులాగా ఉన్నావు, నా జీవితము బాగుపడేటటువంటి మార్గం ఏదైనా చెప్పు అని ఆయన వెంట పడతాడు. కొందరు మహనీయుల యొక్క దర్శనం కూడా మనలో అద్భుతమైన మార్పు తెస్తుంది. అలా వెంట పడుతూ ఉంటే అతనేమీ నిర్లక్ష్యంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అరుణి ఇతన్నేమీ లక్ష్య పెట్టడు. అలాగే వెంట వెడుతూ ఉంటాడు. అరుణి అలాగే పోతూ ఉంటే ఒక పులి అరుణి మీదకి దూకబోతుంది. వెంటనే ఈ సత్యతప్పుడు ఆ పులిని చంపేస్తాడు. అప్పుడు ప్రసన్నుడవుతాడు అరుణి. ప్రసన్నుడయ్యి, ఏమి నాయనా, ఎందుకు నన్ను ఆశ్రయిస్తున్నావు, ఏం కావాలి అని అంటే, నాకు ముక్తి పొందేటటువంటి మార్గం చెప్పండి అంటాడు. అనేటప్పటికీ అరుణి 2 మాటలు చెప్తాడు. నీవు సత్యమునే పలకటం ఒక నియమం, రెండవది శకట వృక్షములు తప్ప మిగతా వాటినే ఆహారంగా తీసుకో అని చెప్పి గురువుగారు ఆదేశిస్తాడు. అలాగే ఈ సత్యతప్పుడు సత్యాన్నే పలుకుతూ ఉంటాడు. ఎక్కడ చూసినా కూడా శకట వృక్షాలే కనపడతాయి అతనికి. ఆ గురు మహిమ. దాంతో అసలు ఆహారమే స్వీకరించకుండా ఉంటాడు. ఒకప్పుడు దూర్వాసుడు వస్తాడు ఈ ప్రాంతానికి. వస్తే ఆ దూర్వాసుడికి ఆహారం ఇవ్వాలంటే అన్ని శకట వృక్షాలే కనపడుతున్నాయి. గురువుగారు దాన్ని స్వీకరించొద్దన్నాడు. అందుకోసమని సూర్యభగవాను ప్రార్థించి ఒక అమృత పాత్రని సంపాదించుకుని దాని చేత దూర్వాసుడికి ఆతిథ్యం ఇస్తాడు. కానీ తాను మాత్రం స్వీకరించడు. గురువు వాక్యం ప్రకారము సత్యాన్నే పలుకుతూ శకట వృక్షాలు అంతటా ఉన్నాయి కాబట్టి నిరాహారంగానే ఉంటూ ఉంటే అతనికి ఎంతటి మహిమ వస్తుందంటే ఆ సత్యవాక్కు వల్ల. ఒక మాట సమిధల కోసమని చేతిలో ఉన్నటువంటి కత్తితో చెట్టును కొడతాడు. ఆ చెట్టు కొమ్మని కొడితే అది వేలికి తగిలి వేలు కాస్త ఊడి కింద పడిపోతుంది. ఆ కింద పడినటువంటి వేలు మళ్ళీ వచ్చి ఆయన చేతికి తగులుకుంటుంది, ఆ సత్యతప్పుడు చేతికి. దీన్ని చూసి అక్కడ ఒక విద్యాధరులు చూస్తారు, ఆకాశం మీద వెడుతూ చాలా ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యపడి వెళ్ళి ఇంద్రుడితో చెబుతాడు ఈ విషయం. ఇంద్రుడు కృష్ణుడు వాళ్ళిద్దరూ కూడా ఈ సత్యతప్పుడిని పరీక్షించటానికి వస్తారు. పంది రూపం ధరిస్తాడు ఇంద్రుడు. విష్ణువు దాన్ని కొట్టేటటువంటి వాడుగా దాని వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు దాన్ని కొట్టడం కోసమని. ఈ సత్యతప్పుడు ఉన్నటువంటి చోటకి వచ్చి విష్ణుమూర్తి అడుగుతాడు, ఏమయ్యా ఇటు ఒక పంది వచ్చింది నీకు కనపడ్డదా అని. అంటే సత్యతప్పుడు ఏం చెయ్యాలి? కనపడ్డది అని చెప్పి సత్యం చెప్పాడా, అటు వెళ్ళిందని చెప్పాడా, దాన్ని చంపేసేస్తాడు, హింస చేసినటువంటి పాపం వస్తుంది. చెప్పలేదా, అబద్ధం చెప్పిన పాపం వస్తుంది. అందుకోసమని సత్యతప్పుడు చెప్తాడు, నాయనా అది ఎటుపోయిందో చూసినటువంటి కళ్ళ చెప్పలేవు, చెప్పగలిగినటువంటి నోరా చూడలేదు. నోరు చూడలేదు కదా, చూసింది కళ్ళు. మరి చూసిన కళ్ళు చెప్పాలి ఏదైనా, కళ్ళేమో చెప్పలేవు, చెప్పగలిగిన నోరేమో చూడలేదు, ఇంకా నేనేమి చేయగలను అంటాడు సత్యతప్పుడు. అతని యొక్క ఆ సత్యనిష్టకి విష్ణువు ఇంద్రుడు కూడా చాలా పరమానంద భరితులయ్యి వాళ్ళు నిజరూపాలని చూపి ఆయన్ని అనుగ్రహిస్తారు, ముక్తిని ప్రసాదిస్తారు. అట్లా సత్యము యొక్క మహిమ ఎంతటిది అంటే, గురువుగారు వాక్యాన్ని పట్టుకుని అలాగే సత్యం పలుకుతూ ఉన్నటువంటి ఈ సత్యతప్పుడు వేలు విరిగినా కూడా మళ్ళీ అతుక్కునేటటువంటి స్థితికి ఎదిగాడు అంటే అది ఆ సత్యనిష్ట మహిమ. కాబట్టి సత్యం పలికేటటువంటి వాళ్ళకి అనేక రకాల శక్తులు వస్తాయి. మనము అబద్ధం ఆడితే ఏమైందిలే అని చెప్పి నిర్లక్ష్యంగా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఆ సత్యతప్పుని యొక్క చరిత్ర మనకి అవగతమవుతుంది. అబద్ధం చెప్పకుండా ఉండటం కోసమని అంత చాకచక్యంగా అతడు సమాధానం చెప్పడం జరిగింది. సత్యము యొక్క విశిష్టతని
చెబుతూ సత్యం కోసమని శిబి చక్రవర్తి ఆహు సత్యం హి పరమం ధర్మం ధర్మవిదో జనా సత్యమాశ్రిత్య హిమయా త్వంచ ధర్మ ప్రచోదిత అని చెప్పి ఆ సత్యం కోసమని సత్య ప్రతిజ్ఞ చేసినటువంటి శిబి చక్రవర్తి డేగకు మాంసం కోసి ఇచ్చాడు. తన అన్న మాట కోసమని నువ్వు ఆ పావురాన్ని వదిలేసేటట్లయితే నీకు నేను ఆహారం ఇస్తా అన్నాడు. దాని ఎత్తు ఆహారం ఇవ్వటం కోసమని తన మాంసమంతా కూడా కోసి దానికి ఆహారంగా ఇవ్వటం జరిగింది. మాంసం మొత్తాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యాడు అంటే సత్యం యొక్క మహిమ అట్లా ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. ఇలా మనకి పౌరాణికమైనటువంటి గాథలలో ప్రతి వ్యక్తి కూడా సత్యానికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనపడుతుంది. కాబట్టి సత్యమహిమని మనం తెలుసుకుని నిజ జీవితంలో సత్యాన్నే పలకటానికి ప్రయత్నం చేయాలి. వేదాలు పురాణాలు ఇవన్నీ కూడా చెప్పటము మనకి సత్యం యొక్క విశిష్టతను చెబుతున్నాయి. దాన్ని గ్రహించి ప్రతి చిన్న విషయానికి అబద్ధాలాడేటటువంటి మనస్తత్వాన్ని వదిలేసి సదాచార సంపన్నులుగా మనం ఉండదలిస్తే తప్పకుండా సత్యాన్నే పలకాలి అని చెప్పి మహర్షులు తెలియజేశారు. స్వస్తి. వేదసారాన్ని ధర్మ సూక్ష్మాలను వివరించే బృహత్తర గ్రంథం మహాభారతం. భారతంలో లేనిది ఏది ఉండదని సాక్షాత్తు వ్యాసుల వారే పేర్కొన్నారు. అటువంటి మహాభారతం నుండి ఒక పద్యాన్ని విని దానిలోని భావాన్ని గ్రహిద్దాం. ఇచ్చునది ధనము పాత్రున ఖర్చుగా ఒరువేడకుండునది అభిముఖులై వచ్చిన ఆశార్థుల వృధ పుచ్చక చేయునది సర్వభూత ప్రీతిన్. శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం నుండి ఈ పద్యం గ్రహించబడింది. మానవ జీవన విధానాన్ని నిర్దేశించేటువంటిది మహాభారతం. భారతం ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, వేదాంత విధులు ఆధ్యాత్మ గ్రంథమని, నీతి విచక్షణులు నీతి శాస్త్ర సంగ్రహం అని కొనియాడబడినటువంటి గ్రంథం అది. అటువంటి గ్రంథంలోని ఈ పద్యాన్ని యయాతి పూరునికి పట్టాభిషేకం చేసినప్పుడు అతనికి నీతిని ఉపదేశిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. ఇచ్చునది ధనము పాత్రున ఖర్చుగా, పాత్రుడైనటువంటి వాడికి దానం చెయ్యాలి. ధనం సంపాదించిన తరువాత దానికి 3 విధాలైనటువంటి పరమార్థాలు ఉంటాయి. ఒకటేమిటంటే మొదటిది దానం చేయడం. దానం చేయలేకపోతే కనీసం తానైనా అనుభవించాలి. ఈ 2 చేయనప్పుడు అది నాశనం అయిపోతుంది. ఈ 3 గతులు తప్ప ధనానికి వేరొక్క గతి లేదు. అందువల్ల దానం చెయ్యాలి. ఆ దానం ఎవరికి చెయ్యాలి అంటే పాత్రుడైనటువంటి వాడికి చెయ్యాలి. అంటే అది సద్వినియోగం చేసేటువంటి వాడికి దానం చెయ్యాలి తప్ప దుర్వినియోగం చేసేటువంటి వాడికి దానం చేయకూడదు. ఒకవేళ నువ్వు ఇచ్చినటువంటి ఆ ధనంతో అతడు చేయకూడనటువంటి పనులేవైనా చేస్తే ఆ పాపంలో దాతకు కూడా భాగం ఉంటుంది కనుక పాత్రుడైనటువంటి వాడికే దానం చెయ్యాలి. ఆ ఇచ్చేటప్పుడు చాలీ చాలకుండా ఇవ్వకూడదు. అచ్చుగా అని చెప్పంటే సరిపోయేంత ఇవ్వాలి. అతనికి ఎంత అవసరమో అంత ఇవ్వాలి. కొంత ఇచ్చి మరొక్క దాతని వేడు అని చెప్పి చెప్పకూడదు అని అంటాడు. కాబట్టి సంపూర్ణంగా దానం చెయ్యాలి. తాను దానం చేసిన తర్వాత ఇంకొకరిని అడగకూడదు. యాంచా దైన్యము ఉండకూడదు అని చెబుతున్నాడు. మొదటిది తాను దానం చెయ్యాలి. రెండవది తాను ఎవరిని అడుక్కోకూడదు. మూడోది అభిముఖులై వచ్చిన ఆశార్థుల వృధపుచ్చకూడదు అని చెప్పి అంటాడు. అంటే ఇతని దగ్గరికి వెళ్తే మనకు సహాయం చేస్తాడు అని అనుకొని ఆశతో వచ్చినటువంటి వాళ్ళను వృధాగా పంపించకూడదు. నిరాశతో వెనక్కి వెళ్ళేటట్లు చేయకూడదు. వారికి కావలసినంత ఇచ్చి పంపించాలి. ఈ విధంగా ధనాన్ని సద్వినియోగం చేయాలి. ఆ విధంగా చేస్తూ సర్వభూత ప్రీతిని చేయాలి అని చెప్పి అన్నాడు. సర్వభూత ప్రీతి అంటే అన్ని ప్రాణులకు ప్రీతి కలిగించాలి. ఇది కేవలం మానవులకు మాత్రమే కాదు, మిగిలినటువంటి పశుపక్షాదులకు కూడా వర్తించేటువంటి విషయం. కాబట్టి పశుపక్షాదులకు కూడా కావలసినటువంటి గడ్డి
ధాన్యము మొదలైనటువంటి ఆహార పదార్థాలను ఏర్పాటు చేయాలి. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ సర్వభూత హితే రతః అని చెప్పన్నారు. అంటే అన్ని ప్రాణులకు హితము కలిగించడమే నీ ధ్యేయంగా ఉండాలి, అదే పరమాత్మను కొలవడం అంటే అని చెప్పి ఆయన చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెబుతున్నాడు. సర్వభూత ప్రీతిగా చేయాలి. చేసేటువంటి దానం నేను ఫలానా వ్యక్తికి ఇస్తాను, నా వారికి ఇస్తాను, నా బంధువర్గానికి ఇస్తాను అని కాకుండా ఎవరికి అవసరమో, ఎవడు దానికి అర్హుడో అటువంటి వాడికి ఇవ్వాలి. అందులో మనుషులుండొచ్చు, పక్షులుండొచ్చు, జంతువులుండొచ్చు, ఏ ప్రాణైనా ఉండొచ్చు. ఎవరికి ఇస్తే అది సద్వినియోగం అవుతుందో వారికి దానం చేయాలి తప్ప ఆడంబరం కోసమో లేదా మనవారు అనేటువంటి స్వార్థంతోనో లేదా పక్షపాతంతోనో దానం చేయకూడదు అని పద్యంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది యయాతి పూర్వునికి చెప్పినది అయినప్పటికీ దానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ గ్రహించాల్సినటువంటి విషయంగా మనం భావించి అనుష్ఠించి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా దానం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి శ్రద్ధలను పాటించి మనం కూడా ఉత్తమ గతులు పొందడానికి ఈ ప్రబోధాన్ని వాడుకోవాలి. నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి, చక్కటి సంకీర్తనను ఆలకిద్దాం. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపుదోమ తెర పైకెత్తవేలయ్యా, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపుదోమ తెర పైకెత్తవేలయ్యా, విన్నపాలు వినవలే వింత వింతలు. తెల్లవారి జామికి తెల్లవారి జామికి దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదివో వారే, తెల్లవారి జామికి దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదివో వారే, చల్లని తమ్మిరేకుల సారసపు కణులు, చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు, మెల్ల మెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా, చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు, మెల్ల మెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపుదోమ తెర పైకెత్తవేలయ్యా, విన్నపాలు వినవలే వింత వింతలు. పొంకపు శేషాదులు తుంబురు నారదులు, పొంకపు శేషాదులు తుంబురు నారదులు, పంకజ భవాదులు నీ పాదాలు చేరి, పొంకపు శేషాదులు తుంబురు నారదులు, పంకజ భవాదులు నీ పాదాలు చేరి,
అంకెలనున్నారు లేచి అలమేలు మంగను అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పూదోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పూదోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.